హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చైత్రమాస శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఈ చక్కని కథను వినడం వల్ల మనం ఎంతో అనుగ్రహం స్వామివారిది పొందవచ్చు. అలాగే మనం అనుకున్నవన్నీ స్వామివారి ద్వారా కోరికలను తీర్చుకోవచ్చు అని ఈరోజు మనం ఈ కథను విందాం. అయితే ముందుగా కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. అలాగే ముందు చాలా రాబోతున్నాయి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. సౌనకాది మునులతో సూత మహర్షి చెప్పిన శ్రీ వెంకటేశ్వర స్వామి అవతార కథ. కలియుగం మొదలైంది. కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నైమిసారణ్యంలో సత్రయాగం సంకల్పించారు. అయితే ఆ యజ్ఞఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం కలుగుతుంది అని చర్చించారు. వారిలో భృగు మహర్షి యజ్ఞఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి వస్తాను అని అన్నాడు. ఆయన మహా తపస్శాలి. మునులంతా ఆమోదించారు. ఆయన ముందుగా సత్యలోకం వెళ్ళాడు. బ్రహ్మ అతడి రాకను గమనించక సరస్వతి వీణానాదంలో మునిగి ఉన్నాడు. దానితో భృగు మహర్షికి కోపం వచ్చి, మహా తపస్శాలినైన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు. సృష్టికర్తనని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడా పూజలు పురస్కారాలు లేకుండా పోవుగాక అని శపించాడు. తరువాత కైలాసానికి వెళ్ళాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతీతో ఆనందనాట్యం చేస్తూ భృగు రాకను గమనించలేదు. దానితో భృగు మహర్షి కోపంతో, శంకర, నీవు నాట్య విలాసాలలో మునిగి మహత్ తపస్శాలిని అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు. కనుక భూలోకంలో నీకు లింగరూపంలోనే గాని నిజరూపంలో ఆరాధన జరగకుండుగాక అని శపించాడు. ఆ తరువాత వైకుంఠానికి వెళ్ళాడు. మాధవుడు పానుపు మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరస సల్లాపాలు ఆడుతున్నాడు. మునిరాకను గమనించలేదు. భృగువు వెళ్ళి, అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నాడు. ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి. అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమశాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించి, మునీంద్ర, మీ రాకచేత వైకుంఠం పావనమైనది. మీ రాకని గమనించనిన్న అవినయాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షికి పాదాలొత్తాడు. భృగు మహర్షికి గర్వం భంగమైనది. విష్ణుమూర్తికి నమస్కరించి, ఓ దేవదేవ, మీ వంటి సత్వగుణ సంపన్నులు 14 లోకాలను లేరు. నా అహంకారాన్ని మన్నించండి. మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలిప్రభావాన్ని నశింపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో, త్రిమూర్తులలో పరమశాంతమూర్తి శ్రీమన్నారాయణుడే, అతడే యజ్ఞఫలానికి అర్హుడు అని తేల్చి చెప్పాడు. మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞపురుషుడైన మహావిష్ణువుకే దారపోశారు. అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది. శ్రీహరి వక్షస్థలమే తన నివాసం. ఆ నివాసాన్ని ఒక ముని కాలితో తన్నాడు. అందుకు శ్రీహరి కోపించక ఆయనకు చాలా మర్యాదలు కూడా చేశాడు. భర్తయే తనను గౌరవించలేదు అని అలిగి భూలోకానికి ప్రయాణమైంది. లక్ష్మి లేని ఇల్లు కళాహీనమైనది. ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైనాడు విష్ణువు. ఇంతలో భూదేవి వచ్చి, దేవా, కలియుగంలో పాపం పెరిగింది. పాపభారం మోయలేకపోతున్నాను. నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది. వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు అనే పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు. శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు. శేషాద్రి పర్వత ప్రాంతాలను పాలిస్తున్న మహారాజు ఆకాశరాజు. అతడు సంతానం లేక పుత్రకామేష్టి యాగం చేయబోతూ భూమిని దున్నుతూ ఉండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది. తెరిచి చూడగా మహాలక్ష్మి కలతో ఒక బాలిక కనిపించింది. ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచాడు. యుక్త వయసు వచ్చిన పద్మావతి ఒకసారి శ్రీనివాసుని చూసి మోహించింది. తల్లిదండ్రులకు కూడా చెప్పింది. ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుని తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతినిచ్చి వివాహం చేశాడు. ఆకాశరాజు తరువాత అతడి తమ్ముడు తొండమానుడు రాజయ్యాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుడను నామంతో తిరుమల శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకొని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగినాడు. తోండమానుడు శ్రీ వెంకటేశుని ఆలయం నిర్మించాడు.
తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి వాడై శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ అక్కడ నిలిచి ఉన్నాడు. సౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని వెంకటాచలంపై వెలిశాక శ్రీనివాసుడు అనుగ్రహం పొందిన వారు ఎవరైనా ఉంటే వారి కథను కూడా వినిపించమని సూతిని అడిగారు. సూతుడు ఇలా చెప్పాడు. తిరుపతి మహాక్షేత్రమునకు సమీపమున ఒక పల్లె భీముడు అను కుమ్మరివాడు కలడు. అతడు పేదవాడు. కుండలను తయారు చేసి వాటిని అమ్ముకొని జీవించేవాడు. అతనికి శ్రీనివాసునిపై భక్తి ఎక్కువ. చిరకాలము దేవుణ్ణి పూజించవలయనని కుటుంబం పరిస్థితిని బట్టి వానికి అట్టి అవకాశం ఉండేది కాదు. అందువలన తాను కుండలను తయారు చేయు ప్రదేశంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను ఉంచుకొనెను. సారిపై కుండలను తయారు చేయుచూ ఉన్నప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద పడేటట్లు ఉండేవాడు. అది అతనికి నిత్య కృత్యమయ్యను. ఆ ప్రాంతమును పరిపాలించు రాజు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యందు మహాభక్తి కలవాడు. అతడు ప్రతి దినమున వెంకటాచలమునకు పోయి స్వామివారికి బంగారు పూలతో అర్పించేవాడు. కొంతకాలమునకు అతడిలో అహంకారము పోడసూపెను. ఆ పక్క రోజు అతడు పూజ చేయుటకు ఉద్యుక్తుడు కాగా తాను నిన్న పూజించిన బంగారు పూల స్థానమున మట్టి పూలు స్వామివారి వద్ద కనిపించినవి. కారణం అర్థం కాలేదు. అర్చకులు తానుంచిన బంగారు పూలను దొంగలించి మట్టి పూలు ఉంచుచున్నారని అనుమానించాడు. తన భటులను కాపలాగా ఉంచాడు. రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నించినను బంగారు పూల స్థానంలో మట్టి పూలు స్వామివారి వద్ద ఎలా ఉండేవి అనేవి కనిపెట్టలేకపోయాడు. మహారాజునకు మానసిక వ్యధ పెరిగిపోయింది. చింతాపీడితుడై వానికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించాడు. రాజా, సమీప గ్రామమున భీముడు అనే ఒక కుమ్మరివాడు కలడు. అతడు కుండలు చేయుచూ ఉండి నా స్మరణను ధ్యానమును విడువని మహాభక్తుడు. వాని భక్తి ప్రభావమున అతడుంచిన మట్టి పువ్వులు ఇచట నా సన్నిధానము చేరుచున్నవి. నీ ఉంచిన బంగారు పూలు అతడుంచిన పూలయందు నిలువలేక అదృశ్యములగుచున్నవి అని చెప్పాడు. భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు, విచారించకుండా ఉండుము అని ఊరడించాడు. తనను మించిన భక్తుడు ఒకడున్నాడని స్వామివారు చెప్పిన మాటలు విని పరిశీలించుటకై వెంకటాచలమునకు సమీపమున ఉన్న ఆ పల్లెలో భటులతో కలిసి తిరగసాగాడు. ఒక పల్లెలో సారిపై కుండ నుంచి త్రిప్పుచూ చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి సమీపమునున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమను సమర్పించుచున్న భీమును చూసి ఆశ్చర్యపడ్డాడు. రాజు భీముని సమీపించి, ఓయి, నీవు స్వామిని మట్టి పూలతో పూజించుటేయాలా? నీకు పూజకు పుష్పములు దొరకట్లేదా అని అడిగెను. భీముడు రాజునకు నమస్కరించి, మీ వంటి వారు వచ్చుటయే నా ఇల్లు పావనమైనది. నేను చదువురాని మూర్ఖుడను, స్వామివారిని పూజించుట ఎట్టో తెలియని వాడును, దరిద్రుడను, కుండలను చేయనిదే నా కుటుంబమునకు గడవదు. కావున నేను ఉదయం నుండి సాయంకాలం వరకు కుండలు చేయక తప్పదు. చేతికి అంటిన మట్టినే పుష్పంగా చేసి ఇట్లు స్వామివారికి సమర్పించుకొనుచున్నాను అని వివరించెను. కుమ్మరివాని మాటలు విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడెను. కుమ్మరివాని భక్తికి మెచ్చి వానిని నమస్కరించి తన రాజ్యమునకు పోయెను. ఆ తరువాత కొంతకాలమునకు భీముడు సశరీరంగా వైకుంఠం చేరెను. శ్రీ వెంకటేశ్వర స్వామి భీముని భక్తికి మెచ్చి ఇక నుండి ప్రతి ఉదయము ప్రసాదము మట్టి పాత్రలో నివేదింపవలేనని తొండమాను మహారాజునకు కలలో కనిపించి చెప్పెను. ఈనాటికి స్వామివారి సన్నిధిలో ఈ ఆచారము పాటించుచు ఓడు అనే ప్రసాదమును మట్టి కుండలతోనే నివేదన ఆరాధిస్తున్నారు. తొండమానుడు శ్రద్ధాభక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్పించుచు నిత్య ఉత్సవములు, రథోత్సవములు, సమారాధనలు మున్నుగు జరిపించుచు మరుజన్మలో విష్ణులోకము చేరెను. ఒకసారి శనేశ్వరునికి మానవులెవ్వరూ తనని భక్తితో సేవించడం లేదని, భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది. అప్పుడు వెంకటేశునికి తపస్సు చేయగా ఆయన సాక్షాత్కరించాడు. స్వామి, నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు. ఆ భయం పోవడానికి ఇక నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆపై నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలి అని కోరినాడు. అందుకు స్వామి చిరునవ్వు నవ్వి, నీ కోరిక సమంజసంగానే ఉంది. అసలు నీకు నాకు భేదమేముంది? 6 వారాలు దాటాక 7వ వారం అంటే ఇష్టపడతావు. నేను 6 కొండలు దాటాక 7వ కొండ మీద ఉంటాను.
నువ్వు నేనవర్ణుడివి, నేను ఆవర్ణుడినే. నువ్వు సప్తమ గ్రహానివి, నేను సప్తగిరీశుడును. సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు. నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను. ఏ భక్తులు 7 శనివారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తరువాత నన్ను పూజిస్తూ సప్త శనివార మహావ్రతంగా ఆచరిస్తారో వారు సప్త శనిదోషాల నుంచి విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు. ఆయురారోగ్య ఐశ్వర్యాది సకల శ్రేయస్సులు పొందుతారు. ఇందులో సంశయం ఏమి లేదు అని వరమిచ్చాడు. సౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించి ఈ సప్త శనివార వ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారు ఎవరైనా ఉంటే వారి కథను వినిపించమని అడిగారు. సూతుడు చెప్పడం ఆరంభించాడు. పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడుండేవాడు. అతడు వేదాంగ పారాంగతుడు. అతని భార్య మాలిని. వారిద్దరూ అతిథుల్ని ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తుండేవారు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేలుపు. ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ఆ దేవదత్త దంపతులు ఆయనను సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజన అనంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి చూసి జాతకం ప్రకారంగా దేవదత్తునికి శనిదోషం వల్ల అపమృత్యు కలిగే సూచనలు కనబడుతున్నాయని, ఆ అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి అటు శనీశ్వరుని ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించవలసిందని చెప్పాడు. అమ్మ, నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరించాడు. సప్త శనివార వ్రతాన్ని విధానాన్ని బోధించాడు. దేవదత్తుడు ఆ శనివారం బ్రహ్మముహూర్తాన లేచి స్నాన ధ్యానాదులు నిర్వర్తించి ఇంటిలో ఈశాన్య భాగాన పూజాపీఠం పెట్టి మరపం వేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నల్లద్రాక్ష పళ్ళు, 7 చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకుని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆపై వారు భుజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు. ఆ విధంగా వరుసగా వారు 7 శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు. 7వ శనివారం వ్రత పరిసమాప్తి చేసి సప్త శనివార వ్రత కథను చెప్పుకొని భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలు స్మరించుకుంటూ నిద్రించారు. ఆ దంపతులు భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడై శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి, ఓ పరమసాధ్వి, మీ దంపతులిద్దరూ శ్రద్ధాభక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతృప్తి కలిగినది. ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనైశ్వర దోషము అపమృత్యు భయం కూడా తొలగిపోయాయి. అతనికి రాబోయే జన్మలో ఆయుర్దాయాన్ని ఈ జన్మలోకి తీసుకువచ్చి ఇతన్ని పూర్ణాయుర్దాయం కలవాన్ని చేశాను. మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా 100 ఏళ్ళు జీవించి ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యుడైనాడు. వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది. ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు. ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకుని ఆ స్వామిని మనసారా స్తుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణులు పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణాశీర్వాదాలు పొందారు. జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామివారి సాన్నిధ్యాన్ని పొందారు. కలౌ శ్రీ వెంకటనాయక అని పెద్దల సూక్తి. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేదు. ఈ సప్త శనివార వ్రతంతో ఆయనను ఆరాధించిన వారికి శనిదోషాలు తొలగి శ్రీ స్వామివారి అనుగ్రహం లభిస్తుందని సూతుడు సౌనకాది మునులకు వినిపించాడు. శ్రీ స్వామివారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతాన్ని సప్త శనివార వ్రత కథను విన్నవారికి కష్టములు తీరును, గ్రహబాధలు పోవును, సంపదలు భోగములు కలుగును, వారికి వారి కుటుంబమునకు సర్వసుఖములు కలుగును. శనివార వ్రతం ఆచరించిన వారికి అసాధ్యమే లేదు. ఈ కలియుగ శనివార వ్రతము మానవులకు కల్పవృక్షము వంటిది. శనివార వ్రతం చేసి స్వామివారిని అర్పించి స్తుతించి ఈ కథను చదువుకున్న వారు ధన్యులు. కావున మనమందరం యథాశక్తిగా ఈ కథను మీరు వినడంతో పాటు మరింత మందికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.